హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈ వీడియో ఏంటంటే దేవర నామ సంవత్సర సందర్భంగా దేవర ఆగమనం అంటే దేవర మూవీ రిలీజ్ అనమాట. సిన్సినాటీలో దేవర స్పెషల్ షో, ఫ్యాన్ షో రియాక్షన్ ఎలా ఉంది, థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు, జనాలు ఎలా హడావిడి చేశారు దేవర మూవీ కోసం, ఎన్టీఆర్ కోసం అని. ఇండియా 1am షోకి ప్యారలల్గా ఇక్కడ 3:38 PM షోస్ ఉన్నాయి అనమాట. 26 సెప్టెంబర్ రోజు ఆ మూవీకి మేము ఒక 20 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. సో ఆ మూవీకి వెళ్ళడం జరిగింది. సో ఆ మూవీలో చిన్న హైలైట్ క్లిప్స్ అనమాట. సో ఇది అంతకుముందు పొద్దున్నే ఇక్కడ మా ఏరియాలో ఒక కమ్యూనిటీలో ఫుల్ రచ్చ అయిందనమాట. మంచి ర్యాలీ లాగా చేశారనమాట. గుమ్మడికాయలు పగలు కొట్టారు, కొబ్బరికాయలు పగలు కొట్టారు, క్రాకర్స్ పేల్చారు, చాలా చేశారు, హడావిడి చేశారు. సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. ఫనీ టికెట్లు చూపి నువ్వు వేసుకొని చూపి ఎన్నున్నాయి. బాబు బాగుంది బాబు. అది దండలాగే అట్లా కాదు, ఇలా మడత పెట్టు, అట్లా పట్టుకో. అది చెప్పు. ఫస్ట్ హాఫ్ రివ్యూ చెప్పు. ఫస్ట్ హాఫ్ ఉంది భయ్య, ఇంటర్వెల్కి కోచ్ కోత. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 నిమిషాలు అంటున్నారు. ఇంకా వారా ఎంట్రన్స్ లేదు, తంగం ఎంట్రన్స్ లేదు, చుట్టం లేదు. పూజ నాకు డ్యాన్స్ చేసాడు కుర్రాడు, నెక్స్ట్ లెవెల్ అంతే. వాడికి అప్పుడే లైట్ గా ఫస్ట్ హాఫ్ కి బ్లడ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పొజిషన్ చాలా బ్యాడ్ ఉందన్నమాట. లిటరలీ గొంతులో బ్లడ్ టెస్ట్ వస్తుంది, అంత అరిచి వచ్చి. సో అలసిపోయి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయా. బాబు రివ్యూ చెప్పు బాబు.
లాస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ రైట్స్ అసలు ఏమంటావు? నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎన్టీఆర్. లాస్ట్ క్లైమాక్స్ లో షార్ట్ ఉంటది భయ్యా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంతే అంతే. ఏంటది? ఆయుధాలా? ఐదాలు సాయంత్రం ఇంకో నెక్స్ట్ షోకి దాచాడు. ఏంటి మను టాక్ ఏంటి? సూపర్. ఫైనల్ గా ఏమంటావు? లైక్ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్, యాజ్ ఎ జనరల్ వ్యూవర్, జనరల్ ఆడియన్స్ లా చెప్పు. చాలా డౌట్స్ తో వెళ్ళాను. బికాస్ ఆఫ్ కొరటాలస్ రీసెంట్ ఫార్మ్ అండ్ రాజమౌళిస్ కర్స్. బట్ ఫైనల్ గా మన అన్న కాలర్ సెంటిమెంట్, ఇంకా మన అనిరుద్ధ్ ట్వీట్, సింపుల్. ఎవరేమన్నా ఈ లైన్ చెప్పేసి వెళ్ళిపోండి. దేవర ముంగిట నువ్వెంత, ఆల్ హెల్ ద టైగర్. సో ఇది గైస్ దేవర మూవీ రివ్యూ అంటారా? ఇట్స్ గుడ్ మూవీ, ఇట్స్ అ నైస్ మూవీ. చాలా నచ్చింది నాకైతే. హైస్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీని బాగా బిల్డప్ చేశారు. అండ్ సెకండ్ పార్ట్ కోసం, సెకండ్ పార్ట్లో ఏం స్టోరీ ఉండబోతుందో ఏం చెప్పట్లేదు. లైక్ ఒక చిన్నది, ఒక సస్పెన్స్, క్లిఫ్ హ్యాంగర్ అంటారు ఏదంటారా, అట్లా ఒక చిన్నది వదిలేరు. బట్ అది నిజంగా ఒక క్లిఫ్ హ్యాంగర్ కానీ ఒక సస్పెన్స్ కానీ ఏం కాదు. మూవీ చాలా బాగుంది, వెళ్ళి చూడండి. ఇది సిన్సినాటీలో జరిగిన రచ్చ. వెంటనే మీ నియరెస్ట్ థియేటర్స్లో టికెట్స్ కొనుక్కొని వెళ్ళి చూసి, ఎలాంటి రివ్యూస్ పట్టించుకోకండి. లిటరలీ నా రివ్యూ కూడా పట్టించుకోకండి. వెళ్ళి సినిమా చూడండి. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. లైక్ చాలా బాగుంది, మంచి మాస్ యాక్షన్, ఒక స్టోరీ ఉన్న మూవీ. చాలా రోజుల తర్వాత నేనైతే చూడడం ఇది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సైనింగ్ ఆఫ్, వైబ్ లైక్ సో.